ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్యతారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. వస్తాను సార్తో ఒక 2 నిమిషాలు మాట్లాడిస్తాను ప్రసాద్ ఇక్కడ అయిపోయినాయి. మేడం బాగున్నారా? అక్క పాడతారా? అటు రండి, అక్కడ రండి, మీకోసం సెర్చ్ చేస్తున్నాను నేను. నిజం, ప్రామిస్ అక్క. నేను వాళ్ళని అడగండి. నాన్న మాట్లాడతావా నాతో? నువ్వు ఇట్రా. నాన్న ఏం పేరు నీ పేరు? తేజస్విని వెల్లంపల్లి. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్లో ఏ గ్రూపు? ఎంపీసీ. ఏమవుతావు పెద్ద అయితే? ఇంకేం అనుకోలేదా? ఇంకా మరి ఇంటర్కి వచ్చావు కదా, సివిల్ ఇంజనీరా, కంప్యూటర్ ఇంజనీరా, సాఫ్ట్వేరా, మెకానికలా, ఎలక్ట్రికలా, ఎలక్ట్రానిక్స్ ఏమనుకోలేదా? సాఫ్ట్వేర్ సైడ్. ఆ తర్వాత అంటే సాఫ్ట్వేర్ అని కాదు, ఇండియాలోనే ఉంటావా అని సేవలు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను. అది కూడా ఇంకేం అనుకోలేదు, ప్రస్తుతం అయితే ఆలోచన లేదు. మమ్మీ డాడీ నే మీద ఈ విదేశాలకు వెళ్ళాలంటున్నారా? ఇండియాలో నుండి లేదు, వాళ్ళకి ఇక్కడ ఉండడమే ఇష్టం. ఇండియాలో ఉండి సార్ నీకు ఎలా ఉంది? ఇండియాలో ఉంటే బాగుంటుంది, విదేశాలకు వెళ్ళి కానీ ఇలా వెళ్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? చూడాలి, వాళ్ళది నాది ఇష్టం దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోవాలి. ఓకే, నీ ఫేవరెట్ ఫుడ్స్ చెప్పు నాన్న. ఫేవరెట్ ఫుడ్స్, ఈటింగ్ ఫుడ్స్ పర్టికులర్ ఏం లేదు, అన్ని తింటా. బట్ ఈ టైంలో మాట్లాడుకుని బట్ ఐ లైక్ చికెన్ తింటావా? నాన్ వెజ్ బాగా. నాన్ వెజ్లో చికెన్, మటన్, చేపల కర్రీ. ఫిష్ ఎన్ని పీసులు సరిపోతాయిరా? ఎన్ని ఫిష్ అన్ని పీసులు అనేది నేను ముక్కలు అంటారు కదా తెలుగులో. అది తినేదాన్ని బట్టి ఆ టైం అంతే. అంటే 2 సరిపోతాయా? 3, 10, 20 అట్లా ఉంటుంది కదా. 2, 1, 2. దానికే నేను నాన్ వెజ్ ప్రియురాలు అంటున్నావు కదా. అంతే. ఇంకా సెకండ్ ఇష్టం ఏంటి కర్రీస్లో? ఓకే, నీకు ఇంకా ఫేవరెట్ సెకండ్ ఇష్టమైన కర్రీ చెప్పినాను. బిర్యానీ. ఏ బిర్యానీ? చికెన్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ, దమ్ బిర్యానీ. అంటే ఆపేక్షగా చెప్తున్నా కానీ బాగా తినేలాగా లేవు కదా. అంటే తింటాను. ఓకే, అవి ఇష్టం. ఓకే, నీ ఫేవరెట్ లీడర్ చెప్పు భారతదేశంలో, తెలంగాణలో కానీ. ఫేవరెట్ లీడర్ అంటే కేసీఆర్ ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు, రాహుల్ గాంధీ ఉంటాడు, నరేంద్ర మోడీ ఉంటారు కదా. ఇట్లా అలా ఏం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో అయితే ఏది కాదు. నేను అనుకున్నది కాకుండా నువ్వేమనుకుంటున్నావు చెప్పు నాన్న.
అంత పర్టికులర్ అంత విజన్ సినిమాలు చూస్తావా? చూస్తాను. ఫేవరెట్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరో ఎన్టీఆర్. ఏ ఎన్టీఆర్? చిన్న ఎన్టీఆర్? చిన్న ఎన్టీఆర్. ఓకే. హీరోయిన్? హీరోయిన్ అందరూ కొంచెం అందులో బాగా డ్యాన్స్ చేస్తారు, బాగా యాక్ట్ చేస్తారు, బాగా ఇట్ అలా ఏమన్నా అందరూ ఒకేలాగా ఉంటారు కదా, అన్ని క్వాలిటీస్ సిమిలర్గానే ఉంటాయి. నీకు అలా అనిపించిందా? అంతే. ఓకే. ఇంకా చిల్డ్రన్ కదా నువ్వు, అందుకోసం ఉంటుంది. కొంతమంది డ్యాన్సులు బాగా చేస్తారు హీరో హీరోయిన్స్లో. ఓకే. అందరూ గేమ్స్ వచ్చా నీకు? నేను షటిల్ బాగా ఆడతావు? షటిల్ ప్లేయర్ అవుతావా? ఓన్లీ టైం పాస్కి, ఎక్సర్సైజ్కా? నార్మల్గా ఆడుతాను. ఎక్సర్సైజ్, టైం పాస్. మోస్ట్లీ ఐ స్పెండ్ మై టైమ్ ఆన్ డ్రాయింగ్, ఆర్ట్స్. డ్రాయింగ్, పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? స్టేట్, డిస్ట్రిక్ట్కి వేసాను, వచ్చింది అందులో. సర్టిఫికేట్ వచ్చిందా? జాబ్ అయితే గ్యారెంటీ ఎట్లయితే. ఓకే. నీకు మదర్ తెరీసా కానీ, సావిత్రిబాయి పూలే కానీ వీళ్ళు ఎవరైనా తెలుసా నాన్న? ఎవరు తెలుసు వీళ్ళలో? మదర్ తెరీసా తెలుసు. ఏంది మదర్ తెరీసా? ఏంది ఆమె? అంటే అందరికీ, చిల్డ్రన్స్కి, పెద్దవాళ్ళకి అందరికీ హెల్త్ కానీ మెడికల్ కేర్ ఇచ్చి బాగా చేశారు, సర్వీస్ చేస్తారు. సావిత్రిబాయి పూలే తెలుసా? ఫస్ట్ టీచర్, ఉమెన్ టీచర్. ఓకే. ఇంకా మహిళల్లో నీకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కానీ, దేశ నాయకుల్లో కానీ మహిళలు? సరోజినీ నాయుడు. ఎందుకు ఆమె అంటే అంత సడన్గా చెప్పేసావు సరోజినీ నాయుడు అని? ఏం నచ్చింది ఆమెలో? అంటే ఆమె లీడర్షిప్ క్వాలిటీస్ కానీ. స్వతంత్ర సమరంలో పాల్గొన్నది. ఇంకా బాగా చదివేశావా? అలా ఏం లేదు, నార్మల్గా నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, టాలెంట్ ఉంది అని. అంటే తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్, అలాగే రచనలు చేసేవాళ్ళు అని, అంటే చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అందులో సరోజినీ నాయుడు ఇష్టం. అంటే నేను తెలుసుకున్న వాళ్ళలో ఒకళ్ళు. ఇప్పుడు సరోజినీ నాయుడు మనం భక్తరామదాస్ సర్వీస్ సొసైటీ మాజీ అధ్యక్షులు యలమద్ది లెనిన్ గారితో. సార్ చెప్పండి, ఎట్లా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి? మా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇది వనభోజనాలు 3వసారి అండి. మొత్తం మా వాళ్ళు 412 మంది, ఫ్యామిలీలతో 800 మంది అనుకున్నాము. దరిదాపు మేము 400 మందికి అనుకున్నాము, దరిదాపు 340 దాకా వచ్చారు. ఇక 400 మంది కూడా రీచ్ అవుతారు. ఎవ్రీ ఇయర్ సంతోషభరితంగా థర్డ్ గేమ్స్ కానీ, స్పూన్స్ ఆట కానీ, ఎన్నో బర్డెన్స్తో, రోజువారీ డైలీ వర్క్స్తో మెంటల్గా సఫర్ అవుతుంటారు. కాబట్టి ఇట్లాంటిది ఆట విరూపు కోసం వనభోజనాలు ఏర్పాటు చేశారు. మా సర్వీస్ సొసైటీ వాళ్ళందరూ సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయం చేశామండి. మొత్తాన్ని జయప్రదం చేశారు. జయప్రదం చేశారు. మనం నేలకొండపల్లి బౌద్ధస్తూపం వద్ద భక్తరామదాస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో వనసమారాధన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమంలో ఉన్నాం.
సహజంగానే అంటే తరతరాలుగా యుగాలుగా మనకి మనవాళ్ళు పూర్వీకులు ఇచ్చినటువంటి హెరిటేజ్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో, ఉదాహరణ రోజంతా శ్రమ చేసుకొని సంవత్సరంలో గడిచిపోయేటప్పుడు సో అందరితోనే బంధుమిత్రులతో కలిసి లేకపోతే ఆ ప్రాంతం వాళ్ళతోని ఆ సర్కిల్తోని వాళ్ళు పనిచేసే కంపెనీ వాళ్ళు చేసే షాపు లేకపోతే వాళ్ళు చేసే ఆ ఊరు వాళ్ళు లేకపోతే ఒక సమూహం ఏదైతుందో వాళ్ళు వనానికంటే అడవిలాగా అంటే ప్రాంతానికి వచ్చి పొలం ప్రాంతానికి వచ్చి అందరూ కలిసి వండుకొని తినడం అనేది ఒక ఆనవాయితీ. దీంట్లో కొంత కల్చర్ యాక్టివిటీస్, హెరిటేజ్ అండ్ కల్చర్ మెర్జ్ అయినటువంటి యాక్టివిటీస్ ఇందులో మెర్జ్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఇది ఆచారంగా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆచారంగా మనం భావించవచ్చు అని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇద్దరు రావాలి. 12 మందికి 10 మంది వచ్చారు. వాళ్ళిద్దరు పేర్లు ఎట్టున్నాయా? మహిత, మౌనిక, సుధారాణి, భాగ్యలక్ష్మి, ఆర్ కరుణ, సిహెచ్ సీత, తేజస్విని, మాధవి, అనుపమ. వస్తుందంటే బండి ఆడ పెడుతున్నాం. పార్టీలో ఒకరు వాళ్ళు ఓకే అంటేనే కొంచెం ముందు వచ్చినట్టయితే మంచిగా మీరు కొద్దిగా వెనక్కుండండి సార్. రఘుపతి గారు, భాస్కర్ రావు గారు కాకండి. వాళ్ళు జడ్జీలు ఉన్నారండి, మీరు ఎందుకు వాళ్ళందరూ చూస్తున్నారు కదా. ఆ జడ్జీలు వెళ్ళమ్మా, వెళ్ళు.